అవుట్డోర్ మీడియా కోసం సమగ్ర పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్లు ఆందోళనకు దిగారు. వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో గేట్ నిలిపారు. 3 సంస్థల కోసం 300 సంస్థలకు స్వస్తి పలకడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ముఖ్యమంత్రి సోదరుల కోసం తమను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవనిర్మాణ సంస్థకు కాంట్రాక్టులు అప్పగించి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, అవుట్డోర్ మీడియా కోసం సమగ్ర పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు తెలంగాణ మీడియా ఓనర్లు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కిరణ్? జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ అవుట్డోర్ మీడియా సంబంధించినటువంటి ఓనర్స్ అంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాళ్ళ సోదరుల 3 సంస్థలకు న్యాయం చేకూర్చేలా తమ లక్షల కుటుంబాలను రోడ్డుపై పడేసే విధంగా అన్యాయానికి గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి రూఫ్ టాప్ హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అనుమతించడంతో పాటు 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీని ఖచ్చితంగా బతికించాలని కూడా కోరుతా ఉన్నారు. చాలా మంది రోడ్డున పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ ఇండస్ట్రీని నమ్ముకొని అటు మీడియా ఓనర్స్ కు కావచ్చు, అంతేకాకుండా క్రియేటివ్ ఏజెన్సీ, ఫ్లెక్సీ ప్రింటర్స్ తో పాటు ఫ్యాబ్రికేటర్స్, మాంటీస్, అంతేకాకుండా ఎలక్ట్రీషియన్స్ తో పాటు పెయింటర్, వెల్డర్స్ అంతా కూడా ఆధారపడి ఉన్నారు. దాదాపు 300 సంస్థలను రోడ్డు పడేసే విధంగా కేవలం 3 సంస్థలకే కాంట్రాక్ట్లు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలను వీళ్ళని కూడా తెరలేపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. 2 లేదా 3 ఏజెన్సీలను పూర్తి స్థాయిలో దృష్టిలో ఉంచుకోవాలి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 100 ఏజెన్సీలను కూడా బతికించాలని కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. ఆ ఓనర్స్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు మనతో పాటు జనరల్ సెక్రటరీ ఉన్నారు. రమేష్ గారు, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు, ఏం కోరుతా ఉన్నారు? తెలంగాణ అవుట్డోర్ అసోసియేషన్ కోరుతున్నది ఏంటి అంటే, తెలంగాణ అవుట్డోర్ అసోసియేషన్ పాలసీ తీసుకోవడానికి రెడీగా ఉంది. గవర్నమెంట్ కొత్త పాలసీ తీసుకోవడానికి రెడీగా ఉంది. అయితే మొన్న రివ్యూ మీటింగ్ తర్వాత కొంత న్యూస్ బయటకు వచ్చింది పేపర్లలో. రూఫ్ టాప్ హోర్డింగ్స్ అంటే బిల్డింగ్ల పైన హోర్డింగ్స్ లేకుండా పాలసీ తీసుకొస్తున్నాము అనేసి ఒకటి గురించి ఆల్రెడీ వచ్చి అడిషనల్ కమిషనర్ దగ్గర కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అంటే అవును కదంటే రూఫ్ టాప్ హోర్డింగ్స్ పెట్టద్దనేసి అనుకుంటున్నారు అనేసి అన్నారు. అంటే రూఫ్ టాప్ హోర్డింగ్సే తెలంగాణ హోర్డింగ్స్ ఉన్నాయి. యూనిపోల్ హోర్డింగ్స్ అనేది కొన్ని 100ల సంఖ్యలో ఉన్నాయి, కొన్ని 1000ల సంఖ్యలో ఉన్నాయి రూఫ్ టాప్ హోర్డింగ్స్. దానిపైన ఆధారపడి తెలంగాణ మొత్తం కనీసం ఒక 600 ఏజెన్సీల పైచిలికి ఏజెన్సీలు వస్తున్నాయి. ఓన్లీ డైరెక్ట్ మీడియా ఓనర్స్ చెప్తున్నాను నేను. దానిపైన ఆధారపడి ఇంకా రకరకాలుగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఫ్లెక్స్ ప్రింటర్స్, డిజైనర్స్, మౌంటర్స్, ఫ్యాబ్రికేటర్స్ రకరకాలుగా ఉన్నారు. ఇట్లా కనీసం ఒక 1,00,000 మంది పైన కూడా దీనిపైన ఆధారపడి ఉన్నారు. అయితే గవర్నమెంట్ అయితే పాలసీ తీసుకొస్తుందో అంటుందో కానీ ఆ విషయాలు మాత్రము మాకు అనుకూలంగా లేవు. మాకు అనుకూలంగా అంటే ఎవరికి అనుకూలంగా లేవు. ఆ విషయాలను చూసుకున్న తర్వాత ఏమంటే ఒక 2-3 లబ్ధి కోసము ఈ పాలసీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మున్సిపల్ శాఖకి ఆయన మంత్రివర్యులుగా ఉన్నారు కాబట్టి మేము కలవడం చాలా ప్రయత్నం చేస్తాం. మా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక 5 నిమిషాల టైం ఇవ్వండి సార్. వచ్చి మా గోడు మీకు చెప్పుకుంటాము, మా బాధలు చెప్పుకుంటాము, ఎంతమంది ఏసీల మీద నిలబడి బతుకుతున్నాము, అసలు మా ఇండస్ట్రీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎలా పనిచేస్తుంది. మేమంతా సెల్ఫ్ గ్రోన్ సార్. ఇక్కడ ఎవరు మాకు లోన్లు ఇవ్వలేదు, గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ లేవు. మేము ఇవాళ 20వ తారీఖు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీఎస్టీ కట్టి ఇక్కడికి వచ్చాం సార్. మేము ఇవాళ 20వ తారీఖున జీఎస్టీ కట్ట ట్యాక్సులు కట్టి ఇక్కడికి వచ్చాము. మేము చేస్తున్న కొద్ది బిజినెస్ కైనా కూడా మేము చేస్తున్నాము. మీరు జీహెచ్ఎంసీ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో జీహెచ్ఎంసీ మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఏమని, జీవో నెంబర్ 68 మేము వస్తే జీహెచ్ఎంసీలో వస్తే మేము రద్దు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీలో కాదు సార్, మీరు గవర్నమెంటే ఫామ్ చేశారు ఇక్కడ. సో కాబట్టి ఈ విధంగా ఆలోచించి చిన్న చితక ఏజెన్సీలు అందరూ బతికేటట్టు ఆమోదమైన పాలసీ తీసుకురావాలి. మీకు తెలియకుండా చాలా కుట్రలు జరుగుతున్నాయి సార్. మీకు తెలియకుండా చాలా కుట్రలు జరుగుతున్నాయి. జీవో నెంబర్ 68ని అధిగమించి 2007 కోర్టు కేసును అధిగమించి ఎల్ఈడి బోర్డులు వెలిశాయి. తర్వాత 15 ఫీట్ల పైన కొన్ని చాలా రకాల యూనిపోల్స్ వచ్చాయి. ఇదే జీహెచ్ఎంసీ హైదరాబాద్ నడిబొడ్డున కూడా 2007 కోర్టు కేసును కాదని, జీవో నెంబర్ 68 కాదని కొంతమందికి ఒకరిద్దరికి మాత్రం స్పెషల్ జీవోలు ఇచ్చేసి పర్మిషన్లు ఇచ్చారు సార్. మేము దానిపైన కూడా ఆబ్జెక్షన్ చేయలేదు. కాకపోతే ఎప్పుడైతే మీరు రూఫ్ టాప్ హోర్డింగ్స్ కూడా తీస్తాము అన్నారు, 27 మున్సిపాలిటీలను తీసుకొని జీహెచ్ఎంసీలో మర్జ్ చేశారు సార్. ఈ మర్జ్ చేసిన తర్వాత మరి 27 మున్సిపాలిటీలో ఉన్న 300 ఏజెన్సీలో వాళ్ళు బతికేం సార్. ఈ రూఫ్ టాప్ హోర్డింగ్స్ తీస్తాం, మళ్ళీ అదే జీవో నెంబర్ 68 15 ఫీట్ల పైన హోర్డింగ్ ఉండొద్దంటే మేమందరం ఎక్కడికి వెళ్ళాలి? మాకేం దారి చూపిస్తారు? మాకేమైనా జీవనోపాధి చూపిస్తారా? మాకు బ్రతుకు ఏదైనా పని చూపిస్తారా? లేకపోతే మాకు
ఇప్పుడు ఇక్కడ 27 మున్సిపాలిటీ సడన్ గా తీసుకొచ్చి ఇందులో కలిపేశారు. మేము అప్పుడు జీవో ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఉన్న అరవింద్ కుమార్ గారు గారి అప్పుడున్న మినిస్టర్ గారు గారు ఏమో చెప్పారంటే మీరు ఈ జిహెచ్ఎంసీ దాటి మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారు. అలాగే మేము శంకర్పల్లి కానీ ఇలా రకరకాలుగా మున్సిపాలిటీలు ఉప్పలు ఇలాంటి అన్ని మున్సిపాలిటీకి వెళ్ళి మేము హోర్డింగ్స్ వేసుకున్నాం. అక్కడ అన్ని రూఫ్ టాప్ హోర్డింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ యూనిపల్ 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే అక్కడ బిజినెస్ రాదు. అంత స్పెండ్ చేస్తూ ఉంటారు. అది ఏదో ఒక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట అట్ట ఏరియాలు నడుస్తాయి కానీ మిగతా ఏరియాలు నడవదు. సో దాని గురించి మేమేం చెప్పదలుచుకున్నామంటే మరి ఇవన్నీ 27 మున్సిపాలిటీ సడన్ గా మెర్జ్ చేయగానే ఈ మున్సిపాలిటీకి సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చింది? ఫస్ట్ మెర్జ్ అనగానే హోర్డింగ్సే గుర్తుకొచ్చాయి. అంటే దీని వెనకాల ఎవరో ఒక 2-3 ఏజెన్సీలు ఉండి నడిపిస్తున్నాయి స్ట్రిక్ట్ గా. వాళ్ళు ఈ 2-3 ఏజెన్సీలు ఏం చేశారంటే R&Bలో ఉన్న మీడియాని R&Bలో ఒక 5 లక్షల రూపాయలు కట్టి మేము MOU అని ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి చేసేసుకొని మేము స్ట్రీట్ లైట్ పెడతామని ఏదో ఒక అండర్స్టాండింగ్ చేసుకొని దానిపైన విచ్చలవిడిగా మీడియా వేశారు. మేము దానిపైన రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాం GHMCకి. ఇప్పుడు ఈ రోజు మీరు వెళ్ళండి అందరూ మీడియా వాళ్ళు శంకర్పల్లి షేర్లింగంపల్లి మున్సిపల్ లిమిట్స్ లో ఈ రోజు కూడా రోడ్డు మధ్యలో క్యాంటిలివర్స్, లాలీపాప్స్, ఆర్చులని రకరకాలుగా మీడియా ఈ రోజు కూడా ఎలక్షన్ అవుతుంది. ఈ రోజు కూడా ఇప్పుడు అక్కడ ఎలక్షన్ అవుతుంది. దానిపైన వీళ్ళు చర్యలు తీసుకోరంట. ఆల్రెడీ మేము ట్యాక్సులు కడతానికి రెడీగా ఉన్నాం. రూఫ్ టాప్ హోర్డింగ్స్ 27 మున్సిపాలిటీ వాటిపైన మాత్రం చర్యలు తీసుకుంటాం అనేసి వీళ్ళు మమ్మల్ని విపరీతంగా ఒత్తిడి పెడుతున్నారు. సో దానిపైన మీకు చెప్పేదంటే ముఖ్యమంత్రి గారికి, సార్ మీరు సమగ్రమైన పాలసీ వెనకాల ఈ అడ్వర్టైజింగ్ ఒక 2-3 ఏజెన్సీలు కలిసి బాగా కుట్రలు చేసేసి ఆ పాలసీని కూడా మాకు అందుబాటులో లేకుండా అది అందరూ వేసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ 12 లక్షలు పెట్టి ఎవరు ఇస్తారు? సో ఇండైరెక్ట్ గా మమ్మల్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ నడుస్తుంది సార్. మాకు ఒక 5 మినిట్స్ టైం ఇస్తే మేము వచ్చి మీకు గోడు చెప్పుకుంటాం సార్. మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇబ్బందులు ఏంటంటే 70 సంవత్సరాల నుంచి పబ్లిసిటీ ఇది 70 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి లేనిది ఇప్పుడు 15-20 సంవత్సరాలు ఇక్కడే ట్యాక్స్ కడుతున్నాం. GHMCలో మేము కడుతున్నాం 400-500 ఏజెన్సీలు మేము కోట్ల రూపాయలు కడుతున్నాం. అది స్టార్ట్ అయ్యి మార్చి ఎండింగ్ అడ్వాన్స్ పేమెంట్ తో సహా అడ్వాన్స్ తో స్టార్ట్ అయ్యి 3 నెలలు కట్టేసుకుంటారు. అందరూ కడుతున్నారు ట్యాక్సులు. GHMCలో కడుతుంటే అప్పుడు కరెక్ట్గా కరోనా మార్చి ఎండింగ్ జనాలు చచ్చిపోతారు బయటకు వస్తారంటే ఆ టైంలో తీసుకొచ్చి పాలసీ 68 జీవో పెట్టారు గత ప్రభుత్వం. అట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు చాలా మంది అప్పటి నుంచి 20 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల నుంచి అప్పులు పాలైపోయి GHMC లెవెల్లో అసలు అంతకుముందు అయితే GHMC ఆపేసి కూడా అయింది. అప్పటి నుంచి అప్పుల పాలైపోయి హార్ట్ స్ట్రోక్లు వచ్చి బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చనిపోయారు పిల్లలు. ఎంత చిన్న పిల్లల వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో మంది పాపులేటర్లు, మౌంటర్లు, ఎలక్ట్రీషియన్ అందరూ అప్పులు టెన్షన్ తట్టుకోలేక కనీసం మానవత్వంగా ఆలోచించండి, మా గోడేనండి. ఆయన ఒక పాపం టైం ఇవ్వమంటున్నారు. మేము అందరూ అడుగుతాం. వీళ్ళైతే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిచ్చి రాత్రి మగలు తిరుగుతున్నారు. నా కూసూరు మంది, నేను తెరలేకపోతున్నాను. ఆటో ఆపరేషన్, బైపాస్ సర్జరీ అయింది. అట్లా చాలా మంది సర్జరీ లేని టెన్షన్ తట్టుకోలేక అది విషయం. కనీసం మా బతుకులను బతకనివ్వండి. అందరినీ చిన్న పెద్ద అందరూ బతకాలి కదా. మాదంటే మేము చచ్చిపోతాం. పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు బతికించుకోవాలి, పెళ్లిళ్ళు చేయాలి. ఎక్కడి నుంచి చేస్తారు ఇవన్నీ? దయచేసి అందరికి మంచి పాలసీ ఇవ్వండి, మమ్మల్ని బతకనివ్వండి. 70 సంవత్సరాలు ఉన్న పాలసీ ఇండస్ట్రీ ఇది. మా అందరినీ బతకనివ్వండి, చిన్న అందరినీ బతకనివ్వండి, సమానంగా బతకనివ్వండి. అదే కోరుకునేది. మేము అదే కోరుకున్నాం సీఎం గారు. వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు? ఏ కంపెనీలకు లబ్ధి చేకూరే విధంగా చేస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు రోడ్డున పడాల్సి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2-3 ఏజెన్సీలే లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియదో కానీ వాళ్ళ కింది స్థాయి అధికారులు కానీ కింది స్థాయి నాయకులను పట్టుకొని ఒక 3 ఏజెన్సీలు మాత్రము ఇష్టారీతంగా వ్యవహరిస్తున్నారు. R&B అబోవ్ 15 ఫీట్ ఉంటుంది. R&B విచ్చలడికి ఇస్తుంది. R&B పర్మిషన్ ఇచ్చే అధికారమే లేదు. ఈ సౌత్ ఇండియాలో రోడ్ మధ్యలో వేసేది ఎక్కడ అధికారం లేదు. కానీ ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ ప్రభుత్వము రోడ్ మధ్యలో క్యాంటిలివర్ ఇవ్వడం జరుగుతుంది. సౌత్ ఇండియాలో మొత్తం లేదు ఎక్కడ. రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేశారు రోడ్ మధ్యలో, కానీ ఇక్కడ ఇస్తున్నారు. సో ఇది మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఏంటంటే అందరికీ సమగ్రమైన అందరికీ ఆమోదమైన పాలసీ వస్తే అందరం శాంతియుతంగా ఉంటామని మనవి చేస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఆల్రెడీ మా బిల్డింగ్ మీద ఉన్న ఓట్లు మాత్రం మాకు కాపాడండి మమ్మల్ని, అంతవరకు మేము అడిగేది. బిల్డింగ్ మీద రావచ్చు. ఎందుకంటే చిన్న వాళ్ళు బిల్డింగ్ మీద వేసుకునే బతుకుతున్నారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడ చాలా దగ్గర తెలంగాణ మొత్తం 5 లక్షల మంది మాక్సిమం ఏజెన్సీలు ఉంటారు కనపడకుండా. ప్లస్ దీని మీద ఆధారపడ్డ వాళ్ళు ఫ్లెక్స్ మోటార్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మన ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసేవాళ్ళు కానీ, ఫ్లెక్స్ దాని ముడి పదార్థాలు వచ్చేవాళ్ళు కానీ, ఆటో వాళ్ళు, మా స్టీల్ తీసుకెళ్తాకి ఆటో డీసీఎం వాళ్ళు కానీ చాలా మంది కనపడకుండా ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. కానీ పైకి మంది కనపడరు, మేమే కనపడతాం పైకి. కానీ దీని మీద ఆధారపడ్డ వాళ్ళు ప్లస్ పెద్ద
అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కాఫీ పొళ్ళు కానీ చాయ్ పొళ్ళు కానీ మన బట్టల షాప్ వాళ్ళు కానీ ఇదంతా చిన్నగా పెట్టుకుని ఓటింగ్ మీద పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుని బతికిన వాళ్ళే వాళ్ళు. ఇప్పుడు తీసుకొచ్చి ఒకేసారి 5 లక్షలు 10 లక్షలు ఆస్తులు కంటే వాళ్ళు ఎక్కడ కట్టలేక సంవత్సరం పాటు వచ్చే పేమెంట్ ఒక నెలలో కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్న ఏజెన్సీ వాళ్ళకి. మేము అదే మా చిన్న బోర్డు మీద పెడితే ఒక బోర్డు 30,000 వేసుకున్నా సంవత్సరానికి 3 లక్షలు అయిపోద్ది వాళ్ళకి పెట్టుబడి. అలాంటి ఒక్క నెలలో అయిపోతుంది వాళ్ళకి 10 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మార్కెట్ పడిపోతే కారణం కూడా 1 నెల 2 నెలలు పెట్టిన పెద్ద రియల్ ఎస్టేట్ కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే తట్టుకోలేక వాళ్ళు చిన్న అమౌంట్లు చిన్న పేమెంట్లు అంటే వాళ్ళు అన్ని పెట్టుకుంటే మొత్తం హైదరాబాద్ మొత్తం పెట్టుకుంటారు. ఆ రియల్ ఎస్టేట్ బాగుంటుంది, బట్టల షాపులు బాగుంటాయి. ప్లస్ దీని మీద ఆధార చిన్న ఐటమ్ వచ్చినా కూడా మన అమెరికాని తెస్తున్నారు, ఈ ఏజెన్సీ ఏంటి వస్తున్నాయి పెద్ద వాళ్ళు. అలాంటి పెట్టుబడి పెట్టి ఇక్కడ పెట్టినా కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఒక సమగ్ర పాలసీని తీసుకొచ్చి ఖచ్చితంగా తమ కుటుంబాలను పోషించే విధంగా ఉన్నటువంటి ఈ పథకం ఏదైతే పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలను నిర్వహించాలంటూ కూడా వీళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే బైఠాయించినటువంటి వాళ్ళంతా కూడా ఏదైతే దాదాపు 3 సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా తీసుకొచ్చేటువంటి పాలసీ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా రూపుమాపి పూర్తిగా కొత్తగా తమకు అన్యాయం చేసే విధంగా ఉన్నటువంటి ఈ పాలసీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే తీసివేసి కొత్త పథకాన్ని పాలసీని కూడా ప్రకటించాలంటూ కూడా వీళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.